హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్మన్ తన్వి బ్లాగ్స్. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. ఈ వీడియో మాత్రం ఫుల్ ఫన్ గా ఉంటుంది, అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అసలు సైలెంట్ గా మేము బిర్యానీ చేసుకొని తిందామని ప్లాన్ చేసుకున్నాము, కానీ అనుకోకుండా కొరియర్ వచ్చింది. నేను ఆర్డర్ చేస్తేనే వచ్చింది లేండి, కానీ ఇప్పుడే వస్తుంది అనుకోలేదు నేను. ఇంకా వచ్చింది కదా ఇలాగూ అని చెప్పి ప్రాంక్ చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా, స్నేక్ ప్రాంక్. చూడండి, మా తమ్ముడి మీద వేసాను. మా తమ్ముడు ఏదో అనుకున్నాడు, ప్రాంక్ అయ్యాడు. ఒక ఫస్ట్ బకరా అయితే అయిపోయారు, ఇంకా సెకండ్ బకరా ఎవరనేది అయితే చూపిస్తాను పదండి. నిజం చెప్పాలంటే దాన్ని చూస్తే నిజంగా పాములాగే ఉందండి. నాకే చాలా భయం వేస్తుంది. నాకు అసలు పట్టుకోవాలంటే భయం వేసి ఆ కవర్తో అయితే పట్టుకొని వెళ్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎంత చేస్తున్నారు నాకు చెప్పి మరి చేసి విన్నారు కదా, నేనే ఒకసారి చెప్పాను స్నేక్ ప్రాంక్ అందరి మీద ఎవరి మీదైనా చేద్దామా చిట్టి అని చెప్తే ఓకే అని చెప్పింది. ఇంకా తనైతే భయపడలేదు. చూడండి, వాళ్ళ బాబు కూడా ఇలా ఆడుకుంటున్నారు, మెడలో వేసుకుని ఆడుకుంటుండు. ఇంకా సెకండ్ పర్సన్ అయితే ఇంకా ప్రాంక్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ అయితే విజయ ఆంటీ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆంటీ ఎలా రియాక్ట్ అవుతారో చూడండి మీరే. నాకే భలే నవ్వొచ్చింది, భలే కామెడీ అయితే జనరేట్ అయింది అక్కడ. ఇంకా చూడండి, ఆంటీ అయితే ఏదో వాష్ చేస్తున్నారు, వెనకాల నుంచి నేను వెళ్ళి వేశాను. సక్సెస్ఫుల్ గా అయితే ఆంటీ అయితే ప్రాంక్ అయ్యారు కదా. ఇంకా ఇక్కడ మేము ఎవరిని చేద్దామని చెప్పి రోడ్డు మీద అలా అలా నడుచుకుంటూ వెళ్తుంటే పని చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేద్దామా అని చెప్పింది దివ్య. అయితే సరే అని చెప్పి నేను వెనకాల నుంచి వెళ్దాం అని వెళ్ళాను, కానీ నాకు ఎందుకు వాళ్ళని చూస్తే భయం వేసింది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో, ఒకవేళ హార్ట్ అటాక్ ఉందనుకోండి అక్కడే పడిపోతే. అందుకే నాకైతే చాలా భయం వేసింది. మా మమ్మీ అయితే ఇంకా లేనిపోని టెన్షన్లు చెప్పింది నాకైతే. ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే వాళ్ళు ఇంకా ఏమైనా అయితే నువ్వే చూసుకోవాలి వాళ్ళని, అది ఇది అని చెప్పి భయాలు చెప్పింది. ఇంకా అందుకే ప్రాంక్ అయితే ఇక్కడ చేయలేకపోయాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చేస్తాను, చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడండి, భలే ఫన్ గా ఉంటుంది వీడియో అయితే. చూసారు కదా, వాళ్ళ వెనకాల వేద్దామని చెప్పి మెల్లగా వచ్చాను, కానీ వాళ్ళని చూస్తే భయం వేసింది. వాళ్ళు ఇంకా చీపురు పెట్టి కొట్టారనుకోండి, ఏం లేదు. అందుకే ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మని భయపెట్టడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అమ్మమ్మకి అయితే అసలు పాములు అంటే భయం లేదు. పాములను అయితే ఇట్లా చేతితో పట్టుకొని పడేస్తారు. అయితే ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు మీరే చూడండి. లేచిండా వాడు? అయ్యయ్యో, బిర్యానీ లైట్ అయితే అమ్మమ్మ అయితే ప్రాంక్ అయ్యారు, నిజంగా పామే అనుకున్నారు. పాముని ఆవిడ చేత్తో ఇలా పడేస్తారన్నమాట. నిజంగానే పాము అనుకొని పట్టుకునేసరికి అది ఇంకా ప్లాస్టిక్ దాన్ని అర్థమైపోయింది అమ్మమ్మకి కూడా. ఇంకా సరే, ఇంకా లాస్ట్కి ఎక్కడికి వెళ్ళామో చూడండి. ఈ ప్రాంక్ మాత్రం అసలు హైలైట్ అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు కట్టేయాలి కూడా. ఆంటీ వాళ్ళు ఊరికి వెళ్ళారు, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారంట. వాళ్ళు వచ్చేలోపు డోర్ దగ్గర పాము పెడదామని చెప్పి మేము ప్లాన్ వేసాము. తొందరగా డోర్ లోపల పెట్టేసి లాక్ వేసేసాం. ఇది లోపల పెట్టాలి, అక్కడ కాదు, అక్కడ ఆడ పెట్టి ఆడ ఈడ కాదు, తొక్కుతారు సూర్యు ఆడ మ్యాట్ కింద ఎండ పెడుతుంది. తోక కింద పెట్టు, తలకాయ ఇటు పెట్టు. నువ్వు వీడియోది అదంతా పెట్టకే, బయటికి అంత మొత్తం తీసే బయటికి. తోక ఒక్కటే లోపల పెట్టే, తీయు ఇంకా తీ. ఇంకానా? ఇంకా తీస్తే ఇట్లనే అట్లా ఉండేది. చూసారు కదా, ఇంత పకడ్బందీగా ఆంటీని భయపెట్టాలని చెప్పి మేమైతే ప్లాన్ చేసాము. కొంచెం దిగి అవి అంతుంది లోపల. ఇలా పెట్టేసాం. ఇప్పుడు ఫాస్ట్ గా లాక్ వేసేద్దాం.
దగ్గరికి పోయి చూపిపో ఇట్లా పెట్టినా. ఇది పాము, ఇది మేము. ఇట్లా చూపి అడ్డంగా అడ్డంగా బుక్ చేయను. దాదా పట్టుకున్నా. అట్లనే ఉందిరా. మారిపోయింది. ఏ ఇర్ఫాన్ ఎండ కొడుతుంది లోపలికి. చూసారు కదా, లోపల పాము పెట్టేశాము. ఏం తెలియనట్టయితే బయట వచ్చి వాళ్ళకి లాక్ ఓపెన్ చేయడానికి కీ అయితే ఇచ్చేసాము. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాము. ఏం జరుగుతుందో చూడండి, ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. అయ్యయ్యో, ఆటో పిలిపించి అక్కడికి అన్నయ్య వచ్చేద్దామంటే అసలు అమ్మో అసలు లేదు, అసలు బస్సు దిగి వెళ్ళనే పరిస్థితి ఉంది. చూసారు కదా, ఆంటీ అయితే సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయ్యారు. ప్రాంక్ అయితే సక్సెస్. సక్సెస్ఫుల్లీ ప్రాంక్. పాపం వాళ్ళు అలసిపోయి ఉన్నారు. చూసారు కదా, ఇర్ఫాన్ అయితే మెల్లో వేసుకున్నాడు. ఈయనకి ఇంత ధైర్యం ఉంది కదా అని చెప్పి మేమైతే మా ప్రాంక్కి నన్ను వాడుకుందాం, ఈయన హెల్ప్ అడుగుదామని చెప్పి అయితే ఈవినింగ్ రా ఇర్ఫాన్ అని చెప్పాను. ఈవినింగ్ టైంలో అయితే వచ్చారు. చూసారు కదా, ఒక బాక్స్లో అయితే పాము పెట్టించాను. ఇంకా అందరి ఇంటికి వెళ్ళి అంకుల్స్నైనా ఆంటీస్నైనా ఈ బాక్స్ తీయరా ఆంటీ, ఇందులో ఏముందో ఏంటో బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పు, నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకున్నాము. కానీ మా మమ్మీ ఏమన్నారంటే, వాళ్ళకి హార్ట్ అటాక్ అయినా ఏదైనా ఉంటే నీ మీద వస్తుంది అది ఇది అని చెప్పి భయపెట్టారు. ఇంకా లాస్ట్కి అయితే ఒక్క నానమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. అందరి దగ్గరికి వెళ్ళలేకపోయాము. ఆ నానమ్మ ప్రాంక్ అయ్యారా లేదా అనేది మీరే చూడండి. ఇది కూడా ఉంది నాకు రాదు, రాదురా, నా చేతులు బలం ఉండదు ఎక్కువ. చూసారు కదా, నానమ్మకి అర్థమైపోయింది ఆల్రెడీ, అందుకే రాదు అని చెప్పి కవర్ చేస్తున్నారు. నానమ్మ రాక్స్, మేము షాక్స్ అనమాట. ఇంకా నానమ్మ తీయట్లేదు కదా అని చెప్పి బాబాయ్ అయితే వచ్చారు, నానమ్మ వాళ్ళ అబ్బాయి. ఇంకా బాబాయ్ తీశారు కానీ అసలు ఏం ఎక్స్ప్రెషన్ లేదు. వాళ్ళైతే ప్రాంక్ అవ్వలేదు. వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే ఆ నానమ్మకి భయమే పామంటే, కానీ మేము వెనకాల నుంచి వేద్దాం అనుకున్నాం. కానీ ఆవిడ చాలా భయం, టెన్షన్ పడతారు ఊరికే అని చెప్పి ఇంకా వేయలేకపోయాము. వీడియో అయితే ఇంతే. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఓకే, మరి బాయ్ బాయ్.